హలో, ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ పాలినామియల్స్ చాప్టర్లోని ఎక్సైజ్ 3.4లోని థర్డ్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆబ్టైన్ ఆల్ అదర్ జీరోస్ ఆఫ్ 3x⁴ + 6x³ - 2x² - 10x - 5 if two of its zeros are √5/3 and -√5/3. సో ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు. సో ఇక్కడ పవర్ ఎంత ఉందంటే 4 ఉంది. సో అందులో 2 రూట్స్ ఉన్నాయి, 2 రూట్స్ ఇచ్చారు. ఇంకా రిమైనింగ్ 2 రూట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయమంటారు. సో సొల్యూషన్ ముందు వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే దట్ ఈక్వేషన్ 3x⁴ + 6x³ - 2x² + 10x - 5 ఇచ్చారు. సో ఇప్పుడు మనని మొత్తం 4 ఇక్కడ అన్ని జీరోస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ వాళ్ళు 2 ఇచ్చారు, ఇంకో 2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో వాళ్ళు ఇచ్చిన రూట్స్ ఏంటంటే గివెన్ రూట్స్ ఏంటంటే √5/3 అండ్ -√5/3. సో రూట్ సపరేట్ చేసి రాస్తున్నా. √5/√3, -√5/√3. సో ఆల్ఫా ఈక్వల్ టు √5/√3, అదేవిధంగా బీటా ఈక్వల్ టు -√5/√3 అని రాస్తున్నా. సో ఇప్పుడు వీటి నుంచి ఈక్వేషన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే x² - ఆల్ఫా + బీటా × x + ఆల్ఫా బీటా = 0. సో ఇప్పుడు ఇక్కడ x² - ఆల్ఫా + బీటా √5/√3 + ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -√5/√3 ప్లస్ ఆల్ఫా బీటా √5/√3 ఇంటూ -√5/√3 = 0. సో ఇప్పుడు ఇక్కడ x² ప్లస్ ఇంటూ మైనస్ అయిపోద్ది. ఇక్కడ +√5/√3 మైనస్ ఓవరాల్ ఇక్కడ మైనస్ అయిపోతుంది. ఇంకొక స్టెప్ రాస్తాను. √5/√3 మైనస్ √5/√3 ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ √5 × √5 5, √3 × √3 3 = 0. డన్. ఇక్కడ +√5/√3 -√5/√3 క్యాన్సిల్. సో ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందంటే x² -5/3. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే = 0. 3x² - 5/3 = 0. 3x² - 5 3 రైట్ సైడ్ పంపిస్తే = 0. సో ఇప్పుడు ఇక్కడ మాకు ఒక ఈక్వేషన్ వచ్చింది. సో ఇప్పుడు మనము డివిజన్ ఆల్గరిథంలోకి వెళ్తే ఆల్గరిథం చేసి ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి 3x⁴ + 6x³ - 2x² - 10x - 5. ఇక్కడ మనం ఈ రెండు వాళ్ళు ఇచ్చిన 2 రూట్స్ నుంచి మనం సాల్వింగ్ చేస్తుంటూ వస్తే ఒక ఈక్వేషన్ వచ్చింది. వీటిని మనము డివైజర్ అనుకుందాము. డివైజర్ ఇక్కడ ఇది ఇక్కడ డివైజర్. సో ఇప్పుడు మనము క్వోషియంట్ ఫైండ్ అవుట్ చేద్దాము. క్వోషియంట్ ఏ విధంగా చేద్దామంటే ఫస్ట్ ఇక్కడ హైయెస్ట్ టర్మ్, ఇక్కడ 2 రూట్స్ ఇచ్చారు కాబట్టి వాటిని సాల్వ్ చేసుకుంటూ పోతే మనకు ఈక్వేషన్ వచ్చింది. ఇది మన డివైజర్. సో ఇక్కడ రాశాను. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత అంటే 3x⁴ ఇక్కడ హైయెస్ట్ ఎంత అంటే 3x². సో 3 క్యాన్సిల్, x² క్యాన్సిల్. ఇక్కడ రెస్ట్ ఆఫ్ ద టర్మ్ ఎంత ఉంటుందంటే x² ఉంటుంది. ఆ x² ఇక్కడ రాస్తున్నాను. అదేవిధంగా ఆ x²తో ఈ టర్మ్ మొత్తం మల్టిప్లై చేస్తున్నాను. x² × 3x² - 5 సో x² × 3x², 3x⁴ -x² × 5 5x². డన్. ఈ టర్మ్ ఇక్కడ రీప్లేస్ చేస్తున్నాను. 3x⁴ - 5x². సో ఇప్పుడు ఇక్కడ
ప్లస్ ఉంటుంది కాబట్టి మైనస్, సైన్ చేంజెస్ చేస్తున్నా, మైనస్ ఉంది కాబట్టి ప్లస్. సో ప్లస్ 3x⁴ మైనస్ 3x⁴ క్యాన్సల్. ఇక్కడ 6x³ ఇక్కడ మైనస్ 2x² ప్లస్ 5x² ప్లస్ 3x² ఇక్కడ మైనస్ 10x మైనస్ 5. ఓకే, ఇప్పుడు ఇక్కడ హైయెస్ట్ టర్మ్ ఎంత అంటే 6x³. ఇక్కడ హైయెస్ట్ టర్మ్ ఎంత అంటే 3x². సో ఇక్కడ 3 1s 3 2s, x² క్యాన్సిల్. ఇక్కడ ఇంకొక x ఉంటుంది 2x. ఈ 2x ఇక్కడ మైనస్లు ఏం లేవు కాబట్టి ప్లస్ 2x. ఈ 2xని ఈ మొత్తం టర్మ్తో మల్టిప్లై చేస్తున్నా. 2x ఇంటూ 3x² మైనస్ 5. 3x² మైనస్ 5. 2 3s 6 x ఇంటూ x² x³ మైనస్ 2 5s 10 ఇంటూ x. సో ఇక్కడ 6x³ మైనస్ 10x. ఓకే, డన్. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ప్లస్ 6x³ మైనస్ 6x³ క్యాన్సిల్. ఇక్కడ 3x² రీప్లేస్ చేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ మైనస్ 10x ప్లస్ 10x క్యాన్సిల్. ఇక్కడ మైనస్ 5. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే థర్డ్ స్టెప్. ఇక్కడ హైయెస్ట్ పవర్ 3x², ఇక్కడ హైయెస్ట్ పవర్ 3x². సో క్యాన్సిల్ చేస్తే ఈక్వల్ టు 1. ఈ 1ని ఈ టర్మ్తో మల్టిప్లై చేస్తున్నా. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ రాస్తున్నా, తర్వాత వీటితో మల్టిప్లై చేస్తున్నా. 1 ఇంటూ 3x² మైనస్ 5 చేస్తే టర్మ్ 1తో మల్టిప్లై చేసినా కూడా యాస్టీస్ వస్తుంది 3x² మైనస్ 5. సో సైన్ చేంజెస్ చేసిన, ప్లస్ ఉంది కాబట్టి మైనస్, మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ప్లస్ 3x² మైనస్ 3x² క్యాన్సిల్, మైనస్ 5 ప్లస్ 5 క్యాన్సిల్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకు వాళ్ళు 2 రూట్స్ ఇచ్చారు. ఆ 2 రూట్స్ నుంచి మనం ఒక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసినాం. వీటిని డివైజర్ అనుకొని ఇక్కడ ఇది ఆన్సర్ డివైజర్ కాబట్టి ఈ డివైజర్ని ఇక్కడ రీప్లేస్ చేసినాము. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ తోటి మనం డివిజన్ ఆల్గరిథం చేసినాము. ఇక్కడ కోఎఫిషియంట్ వచ్చింది, అదేవిధంగా ఇక్కడ రిమైండర్ కూడా 0 వచ్చింది. సో ఇప్పుడు మనము ఏంటంటే మిగతా 2 రూట్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే డివిడెంట్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. సో ఇప్పుడు ఇక్కడ డివిడెంట్ అంటే వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి, 3x⁴ ప్లస్ 6x³ మైనస్ 2x² మైనస్ 10x మైనస్ 5 ఈక్వల్ టు డివైజర్ ఏంటంటే 3x² మైనస్ 5 ఇంటూ కోఎఫిషియంట్ ఏంటంటే 2x² ప్లస్ 2x ప్లస్ 1 ఇంటూ ప్లస్ రిమైండర్ ఏంటంటే 0. సో ఇంతకుముందు మనము ఈ 3x² మైనస్ 5 ఏ విధంగా ఈ సొల్యూషన్ తీసుకొచ్చామంటే ఈ 2 రూట్స్ నుంచి ఈ సొల్యూషన్ తీసుకొచ్చినాం. ఇప్పుడు ఇంకా 2 రూట్స్ ఏ విధంగా తీసుకురాగలుగుతాం అంటే ఈ x² ప్లస్ 2x ప్లస్ 1 తోటి మనం ఇంకా మిగతా 2 రూట్స్ని తీసుకురాగలుగుతాం. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేస్తే మనకు 2 రూట్స్ వస్తాయి. సో ఇక్కడ 2 రూట్స్, ఇప్పుడు రాబోయే 2 రూట్స్ కలిసి మొత్తం 4 రూట్స్ ఈ ఎక్స్ప్రెషన్కి. సో ముందు ఇక్కడ సాల్వ్ చేద్దాము. x² ప్లస్ 2x ప్లస్ 1 ఈక్వల్ టు x² ప్లస్ x ప్లస్ 1 ప్లస్ 1. సో ఇందులో నుంచి x కామన్ తీస్తున్నాం. ఫస్ట్ దాంట్లో నుంచి x కామన్ తీస్తే x ప్లస్ 1, సెకండ్ దాంట్లో నుంచి 1 కామన్ తీసిన x ప్లస్ 1. సో x ప్లస్ 1 ఒకసారి, అదేవిధంగా x ప్లస్ 1 ఇంకోసారి రాస్తున్నాం. x ప్లస్ 1 ఈక్వల్ టు 0, x ప్లస్ 1 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు -1, x ఈక్వల్ టు -1. Therefore the roots
zeros of the equation 3x power 4 plus 6x cube minus 2x square minus 10x minus 5 is వాళ్ళు ఏమి ఇచ్చారు √5/3 మైనస్ √5/3 మనం తీసుకొచ్చిన వాల్యూస్ ఏంటంటే -1 -1. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.